నాకు అఖండ మంచి పేరు తీసుకొచ్చిందండి. నేను బిఫోర్ చాలా ఫిల్మ్స్ చేశాను, కానీ అఖండ అనేది నాకు గుర్తింపు తీసుకొచ్చింది. నేను ఎప్పటికీ ఆ క్యారెక్టర్ని మర్చిపోలేను. లేటర్ ఉగ్రం చేశాను అల్లరి నరేష్ గారి సినిమా, విజయ కనకమేడల డైరెక్టర్ గారు. దాంట్లో ఇజ్రా రోల్ చేశాను. ఇజ్రా రోల్ అంటే ఈజ్ నాట్ ఏ ప్యూర్ ఇజ్రా, అలాంటి డ్రెస్అప్ చేసి ఒక ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటారనమాట. మనల్ని మనం అలా చూపించుకోవడం కూడా చాలా ధైర్యం చేసిన విషయం. అవును. సో అది అనేది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోలు. అది చేస్తున్నప్పుడు కానీ నేను ఆ క్యారెక్టర్ చేశారు, అందులో ఇమిడిపోయారు మీరు. అంటే మీరు యాక్ట్ చేసినట్టుగా లేదు, జీవించినట్టుగానే ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదే అలాంటి రోల్స్ చేసినప్పుడు మనకు ఒక యాక్టర్గా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, గుర్తింపు వస్తుంది. చాలామంది దాని గురించి మాట్లాడతారు. నేను బిఫోర్ అగ్రెసివ్ చేశాను, సెంటిమెంట్ చేశాను. నాకు అఖండ కానీ ఆచార్య కానీ చాలా సెంటిమెంట్ అంటే బాగా ఎమోషన్ బాగా ప్లే చేస్తానని పేరు వచ్చింది. ఆ 2 సినిమాల తర్వాత ఉగ్రం అనేది నాకు నాలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ని ప్రజెంట్ చేసింది. ఉగ్రం అనే ఫిలిం ఒక డిఫరెంట్ యాంగిల్. ఓకే, శివ ఎలా కూడా చేయగలడు, మీకు కూడా అనిపించింది నాకు కూడా నేను కూడా చేయగలను ఇలాంటివి అని. ట్రూ. ఎప్పుడైనా యాక్టర్గా నేను అదే రిక్వెస్ట్ చేస్తాను ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా. నేను ఐ డోంట్ వాంట్ టు స్టక్ ఇన్ ద పర్టికులర్ ఎమోషన్ అండి. నేను ఒక పర్టికులర్ ఎమోషన్ అని కాదు, నాకు డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. వెరీ నైస్. కొత్త క్యారెక్టర్ నేను ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. అలాంటి క్యారెక్టర్లు ఏదైనా ఉంటే రెడీ టు గివ్ ద ఆడిషన్.